హాయ్ ఫ్రెండ్స్, నా పేరు దాసు. మీరు చూస్తున్నారు దాసు ఎలక్ట్రికల్ వర్క్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ముందుగా మన ఛానల్ ఇంతగా సపోర్ట్ చేస్తున్న మన ఛానల్ వ్యూవర్స్ అందరికీ అండ్ సబ్స్క్రైబర్స్ అందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా హౌస్. ఈ హౌస్లో మనం సన్ రైజ్ డిజైన్లో ప్రొఫైల్ లైట్ అనేది వేయడం జరిగింది. ఇప్పుడు ఆ డిజైన్ ఎలాగే వేసామనేది మనకి ఈ వీడియోలో మీకు ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చూసే ముందు నాదో చిన్న రిక్వెస్ట్. అందరూ చాలామంది వీడియోస్ చూస్తున్నారు, కానీ లైక్ కొంతమంది చేస్తున్నారు. ప్లీజ్ నా చిన్న రిక్వెస్ట్, చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేయండి. మీరు చేసే లైక్ నాకు ఒక సపోర్ట్గా ఉంటుంది. ఈ హౌస్ పర్పస్ వచ్చి మనకి ఇది రెస్టారెంట్ అనమాట. ఈ రెస్టారెంట్లో మనకి సన్ రైజ్ డిజైన్లో మనం లైట్లు వేసాం, ప్రొఫైల్ లైట్లు. బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఇది ప్రొజెక్టర్ స్టాండ్. ఇక్కడ మొత్తం సీలింగ్ అంతా కూడా మనకి ఫుల్గా లైన్లు రావాలి. ఈ ఫ్రంట్ సైడ్ వాల్ వచ్చి మనకి ఇది ప్రొజెక్టర్ స్క్రీన్ వస్తుంది. ఇక్కడ మనం ఇప్పుడు బెడ్రూమ్లోకి వెళ్దాం. బెడ్రూమ్లో కూడా నేను ప్రొఫైల్ గీతలు అనేది లైనప్ చేశాను, అది చూద్దరు. కానీ ఎంట్రన్స్ మనం వెళ్ళగానే రైట్ సైడ్ వాల్ కనిపిస్తుంది కదా మీకు గీతలో. నేను ఎప్పుడైనా సరే ఫస్ట్ మార్కింగ్ కొట్టుకుంటా. మార్కింగ్ కొట్టుకున్న తర్వాత ఆ మార్కింగ్ మీద మా హెల్పర్ కట్ చేస్తాడు. ఇలాగా రైట్ సైడ్ వాల్ తర్వాత ఇది లెఫ్ట్ సైడ్ వాల్. లెఫ్ట్ సైడ్ వాల్ వచ్చి సీలింగ్కి సగం, వాల్కి సగం ఉంటాయి. అంటే లైన్లు అన్నీ కరెక్ట్గా ఉండవు. ఇది ఒక డిజైన్ అనమాట. మనకి కస్టమర్ ఇలా డిజైన్ చేసి ఇమ్మన్నారు, ఇలా ఇచ్చాం మనం. మనకి ఇవన్నీ ప్రొఫైల్ మెటీరియల్ అనమాట. ఇవి వచ్చేసి కాన్సెప్ట్ కంపెనీ డ్రైవ్లు. ఇవి కాన్సెప్ట్ కంపెనీ స్ట్రిప్స్ అనమాట, ఎల్ఈడి స్ట్రిప్స్, వామ్ వైట్ కలర్. ఇవి 5 మీటర్ స్ట్రిప్ అనమాట. ఇది మనకు కావాల్సిన ఎండింగ్ క్యాప్స్, స్క్రూ డ్రైవర్స్, కటింగ్ ప్లేయరు, టెస్టర్, తర్వాత డ్రిల్ మిషన్, స్క్రూ మిషన్, కటింగ్ మిషన్, ఇలా మనకు ప్రొఫైల్కి అన్నీ కూడా ఈ సామాన్లన్నీ ఉండాలి. ఇది వచ్చేసి 0.5 స్క్వేర్ స్పీకర్ వైర్ అనమాట. అంటే మనం పవర్ డీసీ సప్లై లాక్కుంటాం కదా స్ట్రిప్స్కి, అన్నికి ఈ వైర్లో యూజ్ అవుద్ది అనమాట. సో మనకి మొత్తం మార్కింగ్ అయిపోయిన తర్వాత, కటింగ్ చేసిన తర్వాత ఇలా కనిపిస్తుంది మనకి. మొత్తం అన్ని గీతలు కూడా ఒకేలా ఉండవు. అంటే ఒకటి ముందుకి, ఒకటి వెనక్కి, ఒకటి పొడవు, ఒకటి తక్కువ, ఈ టైప్లో మనకి డిజైన్ అనేది. అక్కడ పిల్లర్ కనిపిస్తుంది కదా, పిల్లర్ దగ్గర నుంచి మనకి కటింగ్ స్టార్ట్ అవుతాయి. లైన్లన్నీ ఇలా విడిపోతాయి అనమాట. అన్ని లైన్లు కూడా ఒకే మెజర్మెంట్లో ఉండాలి. ఒకటి తక్కువ, ఒకటి ఎక్కువ అలా ఉండకూడదు. అంటే నేను ఇది గీత తర్వాత గీత అనమాట. అంటే ఒక సైడు పక్కన గీతలన్నీ కూడా ఒకే రకంగా ఇలాగ మీకు కనిపిస్తుంది కదా, అలా రావాలి. అంటే మనకి ఇక్కడ కార్నర్లో మీకు ఫోటో కనిపిస్తుంది చూడండి, అది కస్టమర్ ఇచ్చిన డిజైన్. సో మనకు అలా కావాలన్నారో సేమ్ మనకి అదే అక్కడ మనకు ఫోటోలో కనిపించి చిన్నదనమాట. మనం హాల్ పెద్దది కాబట్టి పెద్ద డిజైన్ వేస్తాం. అక్కడి నుంచి తర్వాత మనం బెడ్రూమ్లో కూడా మార్కింగ్ పెట్టాం కదా, అక్కడ కూడా మనం కట్ చేసుకున్నాం. ఇప్పుడు మీకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి. లైను మధ్యలో 1 ఫీట్ గ్యాప్ అనమాట. ఇది కరెక్ట్గా తక్కువ ఉండదు, ఎక్కువ ఉండదు, కరెక్ట్గా 1 ఫీట్లో మనం కట్ చేసాం. ఇది వచ్చి లెఫ్ట్ సైడ్ వాళ్ళు బెడ్రూమ్లో చూసారు కదా, అన్ని లైన్లు ఒకేలా ఉండవు. ఒకటి పైకి, ఒకటి అప్ అండ్ డౌను, ఇలా కిందకుంటే ఇది ఒక డిజైన్ అనమాట. ఇలాగ సీలింగ్లో కూడా సేమ్ ఇలా డిజైన్ వచ్చినాయి మనకి. కట్ చేసాం ఇది మొత్తం. అంటే కటింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, ఇది కౌంటర్లో కూడా ఒక 2 ఎల్లో సీలింగ్లో తీసుకెళ్ళి ఒక ఎల్ మీదకి ఎల్లో ఎక్కేలాగనమాట. అంటే డిజైన్ అలా చేయమన్నారు మనకి, మనం అలా చేసి ఇచ్చాం. సో మనం కటింగ్ అంతా అయిపోయిన తర్వాత మనం ప్రతి లైన్కి డీసీ సప్లై అనేది లాక్కోవాలి. ఎందుకంటే మనకి ప్రొఫైల్ మనం అక్కడి నుంచి మనం వేసుకుంటూ వస్తాం కాబట్టి ప్రతి లైను ఇక్కడికి మీకు లైట్ కనిపిస్తుంది కదా, లైట్ దగ్గరికి వచ్చేయాలి వైరు. డీసీ సప్లై ప్రతి వైరు మనం లైట్ దగ్గర అనేది వచ్చేయాలి. చాలామంది అడుగుతూ ఉంటారు, వైరింగ్ ఎలా లాగుతున్నారన్న, వైర్ ఎలా లాగుతారంటే ఇప్పుడు మనకి ఏమీ లేదు. ఇప్పుడు మనకి సపోర్ట్ అక్కడ ఏది ఉంటే ఒక స్ప్రింగ్ ఉండొచ్చు, లేకపోతే ప్రొఫైల్ క్యాప్ ఉండదు, దేనితో పడితే దాంతో మనం లాగేసుకోవచ్చు. అన్నీ కూడా ప్రతి వైరు కూడా, ప్రతి లైన్ స్ట్రిప్ వైర్ కూడా లైట్ దగ్గర రావాలి ఇలాగ. అంటే ఎందుకంటే డ్రైవ్లు అన్నీ ఇక్కడ ఉంటాయి కాబట్టి ఈ లైట్ దగ్గరికి వస్తే మనకి తర్వాత ఎప్పుడైనా డ్రైవ్ మనకి ఏమైనా ప్రాబ్లం వస్తే ఆ లైట్ ఓపెన్ చేసుకొని మనం ఆ డ్రైవ్ అన్ని తీసుకొని కొత్త డ్రైవ్ వేసుకుంటాం. సో అలాగా అన్ని లైన్లు కూడా మొత్తం మీకు కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ మొత్తం ప్రతి లైను డీసీ సప్లై కూడా మనకి లైట్ దగ్గరికి వచ్చేస్తుంది. అన్ని లైన్లు నాకు వచ్చి ఇక్కడ 11 లైన్లు వచ్చినాయి మొత్తం. ఆ 11 వైర్లు కూడా మనకి ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి లైట్ దగ్గరికి. ఆ లైట్ దగ్గరికి మొత్తం 11 వైర్లు కూడా లైట్ దగ్గరికి వస్తున్నాయి. అంటే డ్రైవ్లన్నీ అక్కడ నేను ఫిట్ చేస్తాను అన్నమాట. ఇలాగా మీకు కనిపించినట్టు చూసారు కదా, మీకు వీడియోలో కనిపిస్తుందా, మొత్తం ఇవన్నీ 11 వైర్లు అనమాట. డీసీ వైర్లు అంటే మనకు ప్రొఫైల్ వేసి బిగించుకోం కదా స్ట్రిప్పు, ఈ వైర్లు అనమాట. సో మీ కార్నర్లో కనిపిస్తుంది కదా వైర్లు, డీసీ సప్లై ప్రతి లైన్కి వైర్ ఉంటుంది. ఇలా మనం స్ట్రిప్ అనేది అందులో రెడ్ బ్లాక్ ఉంటుంది ఆ స్పీకర్ వైర్లో. దాంట్లో మనం స్ట్రిప్ వైర్కి ప్లస్ మైనస్ ఉంటుంది.
ఒక రెడ్ ఇస్తాడు, ఒక బ్లాక్ ఇస్తాడు. రెడ్ వచ్చి ప్లస్, బ్లాక్ వచ్చి మైనస్. సో ఇవి కరెక్ట్గా మీరు క్లారిటీగా చూసుకోండి. ఎందుకంటే ప్లస్ మైనస్ ఇక్కడ మారినా మనం అక్కడ మళ్ళీ డ్రైవ్ దగ్గర మారినా సరే అవి వెలగవు. మళ్ళీ ప్లస్కి ప్లస్సే పెట్టాలి, మైనస్కి మైనసే పెట్టాలి. అలా అయితేనే మనకు స్ట్రిప్ అనేది వెలుగుతుంది. ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ మారితే స్ట్రిప్ వెలగదు. సో అన్నీ కూడా కరెక్ట్గా కలుపుకొని ఆ స్టిక్కర్ అనేది రిమూవ్ చేసుకోవాలి. ప్రొఫైల్ స్ట్రిప్కి బ్లూ కలర్ స్టిక్కర్ ఉంటుంది. ఆ స్టిక్కర్ రిమూవ్ చేస్తే మనకు అది అంటుకుంటుంది అనమాట. అందులో జిగురు ఉంటుంది, అది అంటుకుంటుంది. సో అలా మన నెమ్మదిగా స్ట్రిప్ అనేది అది ఎయిర్లా మనగా బబుల్స్ రాకూడదు. స్ట్రిప్ అనేది కరెక్ట్గా అంటించాలి. సో మనం ఏసీ ముందు ఒకసారి ఆ ఛానల్ అనేది ఒకసారి క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే డస్ట్ ఉంటుంది కాబట్టి ఆ డస్ట్ ఉంటే సరిగ్గా అంటుకోదు. సో మనం ఒకసారి ఏసీ ముందు ఒకసారి చేతితో అలా క్లీన్ చేసుకుంటూ ఆ స్ట్రిప్ అనేది అంటించుకుంటూ రావాలి. మొత్తం ఎక్కడ కూడా గ్యాప్ రాకుండా నీట్గా అంటించాలి. కనిపిస్తున్నారు కదా మా హెల్పరు, అలాగా మీకు అంటించుకుంటూ రావాలన్నమాట. ఇక్కడ చూడండి పిల్లర్ కూడా దిగినాయి కదా లైన్లు. సో ప్రతి లైను కూడా ఎప్పుడైనా సరే సీలింగ్లో ఇప్పుడు తక్కువ సాల్డరింగ్ అనేది ఎక్కువ చేయకూడదు. ఎందుకంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా సాల్డరింగ్ మనకి ఊడిపోయినా మళ్ళీ పైకి ఎక్కి అదంతా పెద్ద, ఎందుకంటే ఇప్పుడు హౌస్లో దీపత్తర సామాన్లు ఉంటాయి కింద, మళ్ళీ పైకి ఎక్కి సాల్డరింగ్ చేయాలంటే కష్టం. సో ఏదైనా సరే సీలింగ్లో మొత్తం కొత్త స్ట్రిప్ వేసుకోవాలి. అంటే ప్రతి లైన్కి ఒక స్ట్రిప్ వాడాలి. ముక్కలు ఉంటే తర్వాత మనం కింద చేసేటప్పుడు సాల్డరింగ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. పైన మాత్రం కొత్త స్ట్రిప్ వేయాలి. చాలామంది నన్ను అడుగుతున్నారు, అన్నప్పుడు ఛానల్ వచ్చే దగ్గర స్క్రూ కొడతావు, ఛానల్ లైన్ దగ్గర ఎలా సపోర్ట్ చేస్తావు సీలింగ్లో అని. నేను ఏం చేస్తానంటే ఈ ఛానల్ ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా ప్రొఫైల్ ముక్కలో, ఈ ముక్కలే నేను సీలింగ్లో పెట్టుకుని దానికే సపోర్ట్ చేసుకుని దానికి స్క్రూ వేస్తాను అనమాట. ఇప్పుడు కనిపిస్తుంది చూడండి పైన, ఇది వచ్చేసి మన ప్రొఫైల్ ఛానలే కట్ చేసుకొని నేను సపోర్ట్ కింద వేసుకున్నాను పైన. ఇది వచ్చేసి సీలింగ్ ఛానల్ ఆల్రెడీ సీలింగ్లో ఉంటుంది కాబట్టి అది ప్రాబ్లం లేదు. తర్వాత ఇక్కడ మనకి ఛానల్ లైన్ దగ్గర ఇలా ముక్కలు వేసుకోవాలి. ఈ ముక్కలు వేసుకొని మనం ఇలా ఫ్రేమ్ ఫిట్ చేసుకోవాలి. మధ్యలో కనిపిస్తుంది సీలింగ్ ఛానల్ స్క్రూ, అటు ఇటు కనిపించి నేను వేసిన ముక్కలకి ఆ సపోర్టింగ్ వేసుకుంటాను అన్నమాట. అప్పుడు ఛానల్ అనేది మనకి సీలింగ్లో గట్టిగా నిలబడుతుంది. సో ఎవరు చేసినా సరే అంటే చెక్క ముక్కలు వేసుకొని ఎన్ని వేసుకునే కంటే ఇలా ఛానల్ అయితే మనకి వర్క్ సింపుల్గా అవుతుంది, సపోర్ట్ కూడా బాగుంటుంది అన్నమాట ఛానల్. సో అయిపోయిన తర్వాత మొత్తం అంతా ఇలాగా మొత్తం డీసీ వైరింగ్ అన్న దానికి మీరు డ్రైవ్ దగ్గరికి లాక్కోవాలి, లైట్ దగ్గరికి. ప్రతి వైరు కూడా లైట్ దగ్గరికి వచ్చేయాలి. దీని నుంచి దానికి లూపింగ్ అనేది అసలు ఇవ్వకూడదు. ఎందుకంటే స్ట్రిప్ అనేది డల్ అయిపోద్ది లైటింగ్. సో ఎప్పుడైనా సరే ప్రతి ఒక్క లైన్కి ఒక వైర్ అనేది సింగిల్గా డ్రైవ్ దగ్గరికి వచ్చేయాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఈ స్ట్రిప్ నుంచి ఆ స్ట్రిప్కి సిరీస్ మోడల్లో సిరీస్ టైప్ లాగేస్తారు. అలా లాక్కూడదు. ఎప్పుడైనా సరే సింగిల్గా వైర్ అనేది మనకి డ్రైవ్ దగ్గరికి వచ్చేయాలి. అలా అయితేనే లైట్లు అనేది బాగా వెలుగుతాయి. ఎండింగ్ క్యాప్స్ కూడా చాలామంది పెట్టట్లేదు, అంటే అడుగుతున్నారు అన్న ఎండింగ్ క్యాప్స్ అంటే ఏంటన్నా చాలామంది అడుగుతున్నారు. మీకు కనిపిస్తుంది కదా ప్రొఫైల్, అవే ఎండింగ్ క్యాప్స్ అనమాట. ఎండింగ్ క్యాప్స్ పెట్టకపోతే లైటింగ్ అనేది ఆ ఎల్ఈడి బల్బ్ అనేది కింద కనిపించిపోద్ది. సో మనం మొత్తం అంతా ఫుల్ స్ట్రిప్ వేసుకున్న తర్వాత ముక్కలు ఉంటాయి కదా, ఆ ముక్కలు అనేది మనం ఇలా సాల్డరింగ్ చేసుకుంటాం. సాల్డరింగ్ చేసేటప్పుడు ప్లస్కి ఒక కలరు మైనస్కి ఒక కలరు మనం ఐడెంటిఫై పెట్టుకొని సాల్డరింగ్ చేసుకోవాలి. సాల్డరింగ్ చేసిన తర్వాత పీవీసీ ట్యూబ్లు అమ్ముతారు, చూపులు ఉంటాయి అనమాట. అంటే అవి సాల్డరింగ్ చేసిన తర్వాత ఆ స్ట్రిప్ మీద పెట్టి దాన్ని కొద్దిగా హీట్ చేస్తే ఆ సాల్డరింగ్ అనేది ఓడదు. అంటే మన కంపెనీ కూడా ఇస్తాడు స్టార్టింగ్. మనం కట్ చేసిన తర్వాత మరి సాల్డరింగ్ మనమే చేస్తాం కాబట్టి ఇలాగ హీట్ చేస్తే అది సాల్డరింగ్ అనేది ఇంకా రాదనమాట, వైర్లు సాల్డరింగ్ అనేది ఓడదు. సో ఇలా సాల్డరింగ్ చేసుకోవాలి అన్ని ముక్కలు. నేను కట్ చేసిన తర్వాత ఉన్న ముక్కలన్నీ చిన్న చిన్న ముక్కలకి ఇలా సాల్డరింగ్ చేసుకుంటాను మొత్తం అన్నీ మెజర్మెంట్ తీసుకొని. సో ఇలాగ పక్కన అన్నీ కూడా నేను ఇప్పుడు బెడ్రూమ్లో వేయవలసిన ముక్కలు అన్నమాట ఇవి. వీటిలన్నింటికి సాల్డరింగ్ చేసుకుంటాను నేను. ఇలాగ సాల్డరింగ్ చేసుకున్న తర్వాత మనకి ఫైనల్ అవుట్పుట్ అనేది మనకి ఇలా వచ్చింది, కనిపిస్తుంది కదా. సేమ్ మనం వాళ్ళు ఇచ్చిన డిజైనే మనం ఇలా తీసుకొచ్చాం. సో ఇదంతా కూడా వామ్ వైట్ అనమాట, మొత్తం అంతా వామ్ వైట్. ఇప్పుడు మనకి ఫ్లోరింగ్లో చూడండి ఎలా కనిపిస్తుందో డిజైను మనం వేసింది. సో మనం వేసిందంతా ఇలా వచ్చిందనమాట. చూసారా, ప్రతి లైను కూడా కరెక్ట్గా మెజర్మెంట్ రావాలి. మెజర్మెంట్ వస్తేనే అక్కడ కస్టమర్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. లేదు మనకు ఇష్టం వచ్చింది చేసుకుని వెళ్ళిపోతే కస్టమర్ మనకి ఇచ్చిన వర్క్ చేసింది కూడా వేస్ట్ అనమాట. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ప్రొఫైల్ వర్క్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కొద్దిగా ఆలోచించుకొని నీట్గా చేసుకోవాలన్నమాట. అంటే మనకి కస్టమర్ నుంచి మనకి ఏమి రాకూడదు, ఇలా చేసేవేంటి అలా చేసేవంటి అనేది అసలు రాకూడదు. కొద్దిగా లేట్ అవుద్ది కానీ చక్కగా చేయాలి వర్క్ అనేది. అలా చేస్తేనే మనకి ఇంకా వర్క్లు వస్తూ ఉంటాయన్నమాట. సో నేనైతే ప్రొఫైల్ వర్క్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉంటాను. లేట్ అయినా సరే పర్ఫెక్ట్గా చేస్తాను వర్క్ అయితే. సో ఇలాగ మనకి ఇక్కడ చేసేది కౌంటర్ దగ్గర పైన
కౌంటర్ దగ్గర ఇలా వచ్చింది. ఇది వచ్చేసి మనకి బెడ్రూమ్ చూసారు కదా లైన్లు. అంటే ఇక మనకి వెలిగించాక బాగా కనిపిస్తుంది అనమాట. ప్రొఫైలు అంతా కూడా వామ్ వైట్ కలర్. ఇది లైట్లు కూడా ఎక్కడ కూడా నేను సీలింగ్ లైట్లు డిస్టర్బ్ చేయకుండా దాన్ని బట్టి నేను అలా మార్కింగ్ చేసుకున్నాను కొలతలు అయ్యిని. మనకి ఇలా కనిపిస్తుంది కదా మీకు, ఇలా వచ్చిందనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది డిజైన్. ఇది అంటే నేను ఎక్కడ వేయలేదు, కస్టమర్ మనకు చూపించాక మనం ఈ డిజైన్ అనేది వేయడం జరిగిందనమాట. ఇప్పటివరకు అయితే నేను ఎక్కడ ఈ డిజైన్ వేయలేదు లైట్లు. సో మనకి వాళ్ళు ఏమైనా డిజైన్ చూపించినా సరే మనకు రాదని చెప్పకూడదు. అది దాంట్లో ఉన్నదాన్ని మన మైండ్లో ఫిక్స్ చేసుకుని అది వేసుకోవాలి లైటు. ఇది వచ్చేసి మిర్రర్ అనమాట. అంటే ఇంకా మిర్రర్ వర్క్ జరుగుతుంది. మిర్రర్ దగ్గర కూడా నాకు ఒక స్ట్రిప్ లైట్ కావాలంటే వైట్ ప్రొవైడ్ చేస్తాను అనమాట. ఇది వైట్ వేస్తాం అంటే అంతా వైట్ వేస్తాం కాబట్టి మిర్రర్కే వైట్ ఇచ్చాను అనమాట. వేరేగా లుక్ ఉంటుంది కాబట్టి. ఇది చూసారు కదా, ఇది వాల్ నుంచి అలా దిగిన మొక్కలు అనమాట ఇవి. ఈ లైటింగ్ అయితే చాలా బాగా వచ్చింది. ఇది వచ్చేసి కౌంటర్ కూడా మనం ప్రొఫైల్ లైట్ వేస్తాం, అంటే బ్లూ కలర్ వేస్తాం. ఈ కౌంటర్ దగ్గర కూడా బ్లూ కలర్ లైట్లు వేస్తాం. ప్రొఫైల్ కింద పైన 2 లైట్లు వేస్తాం ప్రొఫైల్. ఈ వీడియో చాలామందికి యూజ్ అవుద్ది అనుకుంటున్నాను. ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.